ఈరోజు రెసిపీ స్ప్రౌట్స్ దోశ. ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? లెట్స్ స్టార్ట్. ముందుగా 1 కప్ స్ప్రౌట్స్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. తర్వాత 1 ఇంచ్ అల్లం, 2-3 పచ్చిమిర్చి కూడా వేసుకొని మిక్సీ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇందులో వాటర్ పోయాల్సిన అవసరం లేదండి. స్ప్రౌట్స్లో ఉన్న వాటరే సరిపోతాయి. ఒకవేళ వాటర్ పోసేస్తే చాలా లూజ్ అయిపోతుంది. ఇలా మిక్సీ చేసుకున్న స్ప్రౌట్స్లోకి 2-3 టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండి వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఒకవేళ బ్యాటర్ చాలా థిక్గా అనిపిస్తే కొద్దిగా వాటర్ కూడా పోసుకోండి. ఇలా బ్యాటర్ని రెడీ చేసుకున్న తర్వాత దోశ పెంక తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఈ పిండిని కొంచెం వేసుకొని దోశలాగా వేసుకోవాలి. ఈ దోశలు క్రిస్పీగా రావండి, కొద్దిగా మెత్తగానే వస్తాయి, కొద్దిగా లావుగా వస్తాయి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. స్ప్రౌట్స్ అలానే తినడం ఇష్టం లేని వాళ్ళు ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. ఇలాంటి ఇంకా హెల్తీ రెసిపీస్ కావాలంటే నన్ను ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.